వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. ఏడాదికో సంచలన నిర్ణయం. భారతావని మునుపెన్నడూ చూడని రాజకీయ సంచలనం. ఖండాంతరాల్లోనూ ప్రజల మనసులో స్థానం. తలుచుకుంటే అసాధ్యమేదీ లేదని నిరూపించిన చాణక్యం. అగ్రదేశ నేతలైనా నమో అంటూ తల వంచే వ్యక్తిత్వం. శత్రు సేవల అంతు చూసే ధీరత్వం. వికసిత భారత ఆశా కిరణం. ఇది ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రస్థానం. ప్రధాని నరేంద్ర మోదీ మరో మైలురాయి దాటారు. 3వ విడత పాలనలో తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. 2024 జూన్ 9న భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ముచ్చటగా 3వసారి ప్రమాణ స్వీకారం చేశారు. 72 మంది మంత్రులతో కేంద్ర కేబినెట్ ఏర్పాటు చేశారు. ప్రధానిగా పనిచేయటమే తనకి పాత అనుభవమే అయినా ఈసారి సంకీర్ణ ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ పరిస్థితిని ఏమాత్రం అసౌకర్యంగా భావించకుండా ప్రజల ఆశీర్వాదంగా భావించిన స్థిత ప్రజ్ఞుడు ప్రధాని నరేంద్ర మోదీ. యథాప్రకారం బాధ్యతలతో కూడిన క్రమశిక్షణ పాటిస్తూ ప్రభుత్వాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. మోడీ మంత్రివర్గంలోనే మ్యాజిక్ ఉంది. తన మంత్రివర్గంలో సామాజిక న్యాయ సూత్రాన్ని పాటించారు. 27 మంది ఓబీసీలకు, 10 మంది ఎస్సీలకు, 5 ఎస్టీలకు తన పాలనా బృందంలో చోటు కల్పించారు. 24 రాష్ట్రాలకు ప్రాతినిధ్యంతో కేంద్ర పాలనా రథానికి జీవం పోస్తూ అనేక పథకాలకు రూపకల్పన చేశారు. బీజేపీ నుంచి 61 మంది, ఇతర మిశ్రమ ప్రతిపక్షాల నుంచి 11 మంది మంత్రులతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో ఎన్నో అద్భుతాలు సాధించింది. నరేంద్ర మోదీ భారత రాజకీయాల్లో తనదైన మార్కు చూపించి పాలించిన ప్రధానిగా పేరు తెచ్చుకున్నారు. 11 ఏళ్ల పాలన, అదే మూస, అదే ఒరవడి, అదే రితం. ఈ భావనకు ఆస్కారం లేకుండా ఎప్పటికప్పుడు కొత్తదనంతో కొంగొత్త బాటలో పాలనా రథాన్ని మలుపులు తిప్పుతూ సాగిస్తున్న ప్రయాణం అత్యధిక భారతీయుల మనసులను గెలుచుకుంది. అందుకే 3వసారి మళ్లీ ఆయన్నే తమ పాలనాధిపతిగా ఎంచుకున్నారు భారత ప్రజానీకం. 10 ఏళ్ల ప్రయాణం ఒక ఎత్తు అయితే ఈ 11వ ఏట ప్రయాణం మరో ఎత్తు. ఈసారి పాలనలో అనేక ఆర్థిక సంస్కరణలకు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా సంక్షేమం వైపు దృష్టి సారించారు. సామాన్యుడికి మేలు కలిగేలా అనేక ప్రయత్నాలు చేశారు. ఇవాళ $4.2 ట్రిలియన్ జీడీపీతో ఉన్న భారతదేశం జపాన్ను అధిగమించి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా ఉంది. రాబోయే కొన్ని సంవత్సరాలలో జర్మనీని అధిగమించి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని భావిస్తున్నారు. 2014 నుండి సగటు వృద్ధి 6.4%గా ఉంది. తాజాగా త్రైమాసికంలో 7.4%కి పెరిగింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థలో స్థిరమైన వేగం పెరిగేలా చేస్తోంది. మరోవైపు ద్రవ్యోల్బణ నిర్వహణ గణనీయంగా మెరుగుపడింది. 2013-14లో 9.4% నుండి నేడు 4.6%కి తగ్గింది. ఇది మన దేశంలోని వ్యాపార వాణిజ్య రంగాలకు అవసరమైన స్థిరత్వాన్ని అందిస్తుంది. इकोनॉमिक डिसीजन में भी बहुत गहरी सोच के साथ जो आर्थिक जगत को बहुत तीव्र गति से आगे खड़ा कर सके, इसके लिए निर्णय लिए गए. प्रेजेंटेशन ऑफ बजट का एडवांसमेंट, हम अभी भी ब्रिटिश की दुनिया में जी रहे थे, ब्रिटिश काल में जी रहे थे, उसको एडवांस करना, उसके साथ साथ प्लान और नॉन प्लान एक्सपेंडिचर को अलग अलग जो डिस्टिंक्शन था उसको समाप्त करना ताकि हम बेटर किटी का उपयोग कर सके. हमारे अश्विनी जी बैठे हुए हैं. रेल बजट को एसिमिलेट करना और भारत की आर्थिक जगत को एक साथ कैसे देश के लिए डेवलप किया जा सकता है उसको करना. आप भी जानते हैं, हम भी जानते हैं कि हमारी इकोनॉमी 10th से छलांग लगा करके 5th पर पहुंच गई और अब जो इंटरनेशनल मॉनेटरी फंड का जो अब नया डेटा आ रहा है वो हमको 4थे स्थान पर ला रहा है. గత దశాబ్దంలో భారతదేశ ప్రభుత్వ డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనలో అద్భుత విజయాలు సాధించింది. యూపీఐ, ఆధార్ వంటి ప్లాట్ఫామ్ల నేతృత్వంలో ఈ పబ్లిక్ ఫస్ట్ విధానం, రియల్ టైం చెల్లింపులు, ప్రత్యక్ష బదిలీలు, జన్ధన్, డిజిటల్ యాక్సెస్ పాయింట్ల ద్వారా విస్తరించిన
గ్రామీణ బ్యాంకింగ్ను ప్రారంభించింది. డిపిఐ మౌలిక సదుపాయాలు జీడీపీలో దాదాపు 1% దోహదపడ్డాయి. 2030 నాటికి దాదాపు 3 నుంచి 4% చేరుకుంటాయని అంచనా. ప్రపంచ బ్యాంకు గుర్తించినట్లుగా డిపిఐ సాధారణంగా దశాబ్దాలు పట్టే దానిని 6 సంవత్సరాలలో సాధించింది. భారతదేశ డిపిఐ ఇప్పుడు 12కి పైగా దేశాలలో అంగీకరించే స్థాయికి మనం వెళ్దాం. Today I am proudly saying, right time, right leader for the nation, that is Narendra Modi ji. Very strong leader, balanced leader. Prapancham mottam all over the world, people are accepting his leadership. That is the greatness of Narendra Modi ji. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల మెరుగుదల, ద్రవ్యోల్బణ నియంత్రణ వల్ల గణనీయంగా పేదరిక తగ్గింపుకు దారితీసింది. ఈ దశాబ్దంలో 17.1 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డట్లు అధికారిక డేటా మనకి కనిపిస్తోంది. 2013-14లో 29.17% ఉన్న పేదరిక రేటు 2022-23లో 11.28% తగ్గింది. మరోవైపు జీఎస్టీ నిబంధనల సరళీకరణ, చట్టపరమైన అవకతవకల తొలగింపు వంటి కీలక సంస్కరణల ద్వారా భారతదేశం శరవేగంగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో అన్ని రంగాల్లో స్పష్టమైన అభివృద్ధి కనిపిస్తోంది. 4 ఏళ్లలో సుస్థిరంగా పాలన కొనసాగితే మన దేశం మరిన్ని మైలురాళ్లను సాధిస్తుంది అనడంలో సందేహం లేదు. భారతదేశ మౌలిక సదుపాయాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. జాతీయ రహదారులు 2014లో 91,287 కిలోమీటర్ల నుంచి 2024లో 1,46,204 కిలోమీటర్లకు విస్తరించాయి. నిర్మాణ వేగం రోజుకు 12 కిలోమీటర్ల నుంచి 34 కిలోమీటర్లకు పెరిగింది. చివరి మైలు కనెక్టివిటీపై ప్రాధాన్యత ఇవ్వటం వల్ల దాదాపు 4 లక్షల కిలోమీటర్లు గ్రామీణ రోడ్లు నిర్మించడం అనేది మన పురోగతికి నిదర్శనం. గ్రామీణ భారతదేశంలో 99% మందిని జాతీయ నెట్వర్క్లోకి తీసుకువచ్చారు. Identify and punish every terrorist and their backers. గత దశాబ్దంలో భారతదేశ రైల్వే నెట్వర్క్ అపూర్వమైన విస్తరణను చూసింది. మొత్తం 25,871 రూట్ కిలోమీటర్ల కొత్త ట్రాక్లను వేశారు. ఇది మునుపటి దశాబ్దంలో 14,985 ఆర్కేఎం కంటే చాలా ఎక్కువ. భారతదేశం ఇప్పుడు లోకోమోటివ్ తయారీలో ప్రపంచంలోనూ అగ్రగామిగా ఉంది. 2024-25లో 1,681 లోకోమోటివ్లను ఉత్పత్తి చేసింది మన రైల్వే నెట్వర్క్. ఇది యుఎస్, యూరప్, జపాన్ల సంయుక్త ఉత్పత్తి కంటే ఎక్కువ. సరుకు రవాణా కూడా భారీగా పెరిగింది. భారతీయ రైల్వేలు ఏటా 1,617 మిలియన్ టన్నులను నిర్వహిస్తూ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద కార్గో ట్రాన్స్పోర్టర్గా అవతరించింది. और ट्रिपल तलाक को समाप्त करना, जबकि इस्लामिक कंट्रीज में और हमारे नेबरिंग कंट्रीज में कहीं भी ट्रिपल तलाक नहीं है. बांग्लादेश, पाकिस्तान, अफगानिस्तान, सीरिया, ईरान, इराक, मलेशिया सब डोमिनेटेड मुस्लिम देश रहे हैं और इस्लामिक देश रहे हैं, लेकिन यहाँ भी ट्रिपल तलाक नहीं था और हमारे यहाँ ट्रिपल तलाक चल रहा था. एक बोल्ड डिसीजन लिया गया. उसी तरीके से इनैक्टमेंट ऑफ द न्यू वक्फ एक्ट हम लोग डिस्कशन कर रहे हैं. वी नो किस तरीके से एक नैरेटिव बनाने का प्रयास हुआ, लेकिन इन द इंटरेस्ट ऑफ द नेशन, देश के इंटरेस्ट में और उस कम्युनिटी के इंटरेस्ट में वक्फ बोर्ड बनाने की न्यू एनैक्टमेंट की आवश्यकता थी. वो बोल्ड डिसीजन लिया गया. उसी तरीके से सिटीजन्स अमेंडमेंट एक्ट, उसी तरीके से डीमोनेटाइजेशन. मोर देन 3 डिकेड्स हम विमेन रिजर्वेशन की तरफ नहीं बढ़ पाए, लेकिन 33% विमेन रिजर्वेशन देने का काम प्रधानमंत्री मोदी जी के नेतृत्व में हुआ. ముఖ్యంగా మన రైల్వే కనెక్టివిటీ ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలకు చేరుకుంది. ప్రాంతీయ సమైక్యతను పెంచుతోంది. దీని విస్తృత పరిధి ఇప్పుడు భారతీయ రైల్వేలకు రోజుకు 30 మిలియన్లకు పైగా ప్రయాణికులకు సేవలు అందించగలుగుతున్నాయి. ఇది మన రైల్వే సామర్థ్యానికి నిదర్శనం. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కొనసాగుతున్న అభివృద్ధి మరో నిదర్శనం. అలాగే ఇది కార్గో తరలింపులో సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందని, ప్రయాణికుల మార్గాల్లో రద్దీని తగ్గిస్తుందని భావిస్తున్నారు. పంబన్ బ్రిడ్జ్ ఆధునీకరణ చేయడంతో పాటు చినా బ్రిడ్జితో కాశ్మీర్ వాసుల దశాబ్ద కలను నెరవేర్చారు. ఈశాన్య రాష్ట్రాలకు రైళ్ల పరుగులు ప్రారంభించారు. దేశమంతా కనెక్టివిటీ పెంచుతూ అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తున్నారు నరేంద్ర మోదీ.
एक समय था कि एक डिफेंस मिनिस्टर ये कहते थे कि हम बॉर्डर के रोड्स इसलिए नहीं बनाते हैं ताकि दुश्मनों को आने का मौका न मिले, और आज बॉर्डर रोड्स में 8,000 किलोमीटर ये बॉर्डर रोड्स और ब्रिजेस के बनाने का काम, और उसको भी परमानेंट ब्रिजेस बनाने का काम लगभग 400 बने हैं। अटल टनल की बात करें, अगर सेला टनल की बात करें या श्रीकुंडला टनल की बात करें, ये मेजर ब्रिजेस हैं जो हमारे को सिक्योरिटी के एंगल से बहुत महत्वपूर्ण है और जो देश की सिक्योरिटी के लिए काम कर रहे हैं। चेनाब की चर्चा मैं जरूर करना चाहूंगा कि नरसिम्हा राव जी के टाइम पर शिलान्यास रखा गया। देखिए गवर्नमेंट के एक्शन को, नरसिम्हा राव जी के टाइम पर 1995 में रखा गया था, और इसको अटल जी ने प्रोजेक्ट ऑफ नेशनल इंपॉर्टेंस डिक्लेयर किया, और पूरा करने का काम प्रधानमंत्री मोदी जी ने 6 जून को, अभी 3 दिन पहले, उसको पूरा किया। वो भी हमको ध्यान में रखना चाहिए। तो इसलिए समस्याओं को टालते रहना ये इस सरकार की न रीति रही न नीति रही।